పులిరాయుళ్ల నాయకులైన ఏకపాదుడికి గల అపూర్వ శక్తిని గురించి వినగానే ఉగ్రదత్తుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఏకపాదుణ్ణి హతమార్చకుండా తనుగాని తన స్నేహితులు గాని ఈ జ్వాలాద్వీపాన్ని వదలడం సాధ్యం కాదు. అంతేకాక సామంతరాజైన సుదర్శనుడి కుమార్తె చంద్రసేన కూడా ఆ దుర్మార్గుడి ఆధీనంలోనే ఉంది. దుర్మార్గుణ్ణి చంపడం అనేది చాలా గడ్డు సమస్య. ఒకసారి వాణ్ణి నా భటులు ఒంటరిగా దొరకపుచ్చుకున్నారు. కానీ వాళ్ళు ఈటెలెత్తి వాణ్ణి గుండెల్లో పొడవబోయే లోపలే వాడు తన కత్తితో ముఖం మీద ఘాటు వేసుకున్నాడు. ఆ నెత్తురు చూస్తూనే నా భటులందరూ అక్కడే మరణించారు అన్నాడు కందుడు. అయితే మనం వాడి ఎదుట పడ్డంలోనే ప్రమాదం ఉందన్నమాట. అయితే ఇక వాణ్ణి చంపడం ఎలా అన్నాడు ఉగ్రదత్తుడు నిస్పృహగా. రుద్రుడు ఏకపాదుడి కోటకేసి సాలోచనగా చూస్తూ, ఒకసారి మనం ఆ కోటను చుట్టుముట్టగలిగితే తర్వాత వాణ్ణి చంపడం ఎలాగో ఆలోచించొచ్చు. ఆ సమయానికి ఏదో ఒక ఉపాయం తోచకపోదు. ఉగ్రాక్షుడు పెద్ద జిత్తుల మారి అన్నాడు. బహుశా నా పెంపుడు తండ్రి చచ్చినా పర్వాలేదు అనుకుంటున్నట్టుంది ఈ రుద్రుడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు తన మనసులో. కాని కందుడు చెప్పినట్టు తను తన పెంపుడు తండ్రి సహాయం కోరక తప్పదు. బలవంతులు ప్రాణభయం లేని వాళ్ళు అయిన తన రాక్షస బంట్లొచ్చి పాల్గొననిదే భయంకర పక్షుల్ని పులిరాయుళ్లను ఓడించడం సాధ్యం కాదు. ఉగ్రదత్తుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా కందుడు అతన్ని సమీపించి, ఉగ్రదత్త, నీ నిర్ణయం ఏమిటి? నీ పెంపుడు తండ్రి నుంచి సహాయం కోరుతూ వార్త పంపడమా లేదా అని అడిగాడు. అక్కడికి ఎవరు వెళ్ళేట్టు? నేను వెళ్ళిరానా అని అడిగాడు ఉగ్రదత్తుడు. కందుడు జవాబిచ్చే లోపలే రుద్రుడు ముందుకొచ్చి, కపిలపురం వెళ్ళి ఇక్కడి సంగతి సందర్భాలు చెప్పి సహాయం నేను తీసుకొనొస్తాను, నన్ను పోనివ్వండి అన్నాడు. ఇందుకు కందుడు ఉగ్రదత్తుడు కూడా ఒప్పుకున్నారు. తర్వాత కందుడు తన అనుచరుల్లో ఒకణ్ణి పిలిచి రుద్రుణ్ణి భయంకర పక్షి మీద ఎక్కించుకుని కపిలపురం రాజ్యంలో అడవుల్లో దించాలని చెప్పాడు. దానికి వాడు అయిష్టంగా ముఖం పెట్టి, అయ్యా, మీకు తెలుసు కదా, ఈ ఉగ్రదత్తుణ్ణి ఇతరులను పులిరాయుళ్లు అపహరించి ఈ ద్వీపానికి తెచ్చినప్పటి నుంచి రాక్షసులు ప్రజలు కూడా రేయింబవళ్ళు భయంకర పక్షుల కోసం కాపలా కాస్తున్నారు. మేము ఆ ప్రాంతాల దిగామో వచ్చిన పని చెప్పే ముందు మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు అన్నాడు. ఉగ్రదత్తుడు ఓ క్షణకాలం ఆలోచించి, అయితే రుద్రుడు ఒక పని చేస్తే పోతుంది. అడవిలో దిగే ముందు తాను ఎవరో అక్కడి కాపలా వాళ్ళు తెలుసుకునేందుకు వీలుగా తన దుస్తుల్లో ఏదో ఒక దాన్ని పైనుంచి కిందకు పడేయడం బావుంటుంది. నేను నా పెంపుడు తండ్రికి రాసే లేఖనొక దాన్ని కూడా ఆ దుస్తులతో పాటు పడేస్తే సంగతి సందర్భాలు వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు. ఈ ఉపాయం అందరికీ నచ్చింది. ఉదయం కాగానే ప్రయాణం అయ్యేందుకు చేయవలసిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా తన అనుచరుడికి రుద్రుడికి చెప్పి కందుడు ఉగ్రదత్తుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లి అతడి కోసం ఏర్పాటు చేసిన సైనాగారాన్ని చూపించాడు. తన కోట ముందున్న ఆవరణలోని ఒక పెద్ద రాతి మీద తల రెండు చేతుల మధ్య పెట్టుకుని విచారంగా కూర్చున్న ఉగ్రాక్షుడి వద్దకు అతడి బంట్లిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి, మహానాయక, ఏదో ప్రమాదం, అంతా అయోమయం, వాడికి మతి పోయన్నా ఉండాలి అంటూ వగరుస్తూ నిలబడ్డాడు. ఏంటి ప్రమాదం, ఏంటి అయోమయం, ఏంటి వాగుడు, మీకేమైనా మతిపోయిందా అంటూ ఉగ్రాక్షుడు కళ్ళెరజేసి తన బంట్లకేసి చూశాడు. తమ నాయకుడి ముఖం కేసి చూస్తూనే ఇద్దరు రాక్షస బంట్లు తబ్బిబ్బు పడిపోయి తడబడుతూ, ఎవడో ఒక జ్వాలాద్వీపం వాడు పట్టపగలే మన అడవి మీద ఎగురుతూ కిందకి దిగాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన కాపలా వాళ్ళు వాడి మీద బాణాలు గదలు విసిరారు. వాడు మూటలా కట్టిన ఏదో వస్తువును కింద పడేసి ఇంకా అక్కడే ఎగురుతున్నాడు అన్నాడు. ఆ వస్తువేది, వెంట తెచ్చారా అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా. అది ఎక్కడో చెట్లలో పడింది, మన వాళ్ళు దానికోసం గాలిస్తున్నారు అన్నారు రాక్షస బంట్లు. అయితే ఈ లోపల మీకు మతులిపోయి పలవరిస్తూ నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారన్నమాట, అక్కడికి పదండి అంటూ హోంకరించి ఉగ్రాక్షుడు తన బొట్ల వెంట బయలుదేరాడు. ఉగ్రాక్షుడు అడవిలో కొంత దూరం వెళ్లేసరికి ఒక ఎత్తైన రాతి గుట్ట పక్కనే ఉన్న చెట్టు కింద కొందరు రాక్షసులు ప్రజలు గుంపుగా గుడి రణగుణ ధ్వని చేస్తున్నారు. ఒక భయంకర పక్షి పైన చెట్ల మీద వలయాకారంగా ఎగురుతోంది. ఉగ్రాక్షుడు తమకేసి రావడం చూస్తూనే గుంపులో నుంచి ఒక రాక్షసుడు, ఇద్దరు ప్రజలు పరిగెత్తుకుంటూ అతడికి ఎదురొచ్చారు. రాక్షసుడి చేతిలో ఒక చిన్న రంగు వస్త్రం, గుండ్రంగా కర్రకు చుట్టున్న ఒక పత్రం ఉన్నాయి. మహానాయక, ఆ భయంకర పక్షి మీద ముగ్గురు మనుషులున్నారు. అయితే వాళ్ళు పులిరాయుళ్లు మాత్రం కాదు. వాళ్లల్లో ఇద్దరు ఎలుగొడ్డు చర్మాలు ధరించున్నారు. ఒకవేళ అవి మనను మోసగించేందుకు ఆ దుర్మార్గులు వేసిన మారువేషాలేమో.
వాళ్ళు వీటిని మూటలా కట్టి కింద పడేశారు అంటూ వస్త్రాన్ని కర్రకు చుట్టున్న పత్రాన్ని ఉగ్రాక్షుడికిచ్చాడు. ఉగ్రాక్షుడు వాటిని అందుకొని పత్రాన్ని తెరిచి చూస్తూ, ఈ మానవ భాష చదవమనా నాకిస్తున్నావు? బుద్ధి లేదా? ఒరే నరమానవా, ఈ గిలుకుడేంటో చదువు అంటూ పక్కనున్న మనిషికి ఇచ్చాడు. వాడు అంతా చదివి ఆశ్చర్యపోతూ, మహారాక్షస, ఇది నీ పెంపుడు కొడుకు ఉగ్రదత్తుడు జ్వాలాద్వీపాన్నించి రాశాడు. ఆ భయంకర పక్షి మీదున్న ముగ్గురులో ఒకడు రుద్రుడట. తతిమా ఇద్దరు భల్లుకు రాయిళ్ళు, మనకు మిత్రులు అన్నాడు. ఆహా, నా ఉగ్రదత్తుడు బతికే ఉన్నాడా? నాకు మొదట్నుంచి వాడు ఏదో ఒకనాడు తిరిగి నా అరణ్యరాజ్యం వస్తాడని నమ్మకం ఉంది. అరే, వాడే రాక ఈ రుద్రుని ఎందుకు పంపినట్టు? సరే, ఆ భయంకర పక్షి మీద ఉన్నవాళ్లకు కిందకు దిగమని సంజ్ఞలు చెయ్యండి అన్నాడు ఉగ్రాక్షుడు సంశయిస్తున్న వాడిలా. కొందరు రాక్షసులు ప్రజలు కలిసి చెట్ల మీద నుంచి గుట్టల మీద నుంచి భయంకర పక్షికేసి చేతులు పొడుగాటి చెట్ల కొమ్మలు ఊపుతూ దిగవలసిందిగా సంజ్ఞలు చేశారు. భయంకర పక్షి ఏటవాలుగా ఎగురుతూ వచ్చి ఉగ్రాక్షుడికి అల్లంత దూరంలో దిగింది. ఆ వెంటనే పక్షి మీద నుంచి రుద్రుడు చెంగున కిందకు దూకి కేకలు పెడుతూ ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తుకునొచ్చాడు. రుద్రుణ్ణి చూస్తూనే ఉగ్రాక్షుడికి ఎంతో ఆనందం కలిగింది. అతడు రుద్రుణ్ణి రెండు చేతులతో పైకెత్తి ఆప్యాయంగా అటు ఇటు ఊపి కిందకు దించుతూ, ఉగ్రదత్తుడు క్షేమంగా ఉన్నాడా? వాడు నీతో పాటు ఎందుకు రాలేదు? అరుద్రుడు ఏమయ్యాడు అని అడిగాడు ఆవేశంగా. ఉగ్రదత్తుడు క్షేమంగానే ఉన్నాడు. అరుద్రుడు, సామంతరాజు సుదర్శనుడి కూతురు చంద్రసేన పులిరాయుళ్ల వద్ద బందీలుగా ఉన్నారు. ఆ పులిరాయుళ్ల నాయకుడు ఏకపాదుడనేవాణ్ణి చంపితే తప్ప వాళ్ళు ఉగ్రదత్తుడు క్షేమంగా ఇక్కడికి రాలేరు. అందుకు నిన్ను సహాయం రావాల్సిందిగా ఉగ్రదత్తుడు కోరాడు అన్నాడు రుద్రుడు. నా కొడుకు నన్ను సహాయం రావాల్సిందని కోరడమా? ఏంటా మాటలు? వాడు నా నుంచి పారిపోవాలని చూసినా 14 లోకాలు గాలించి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి కోటలో పడేస్తాను. నా తర్వాత ఈ అరణ్య రాజ్యానికి నాయకులెవరు అంటూ పట్టరాని ఆగ్రహంతో అడవి మారుమ్రోగేలా ఉగ్రాక్షుడు హోంకరించాడు. ఉగ్రాక్షుడు కొంత శాంతించిన తర్వాత రుద్రుడు జ్వాలాద్వీపంలో ఉన్న 2 శత్రుపక్షాల సంగతి, భల్లూకరాయుళ్ల నాయకుడైన కందుడు తనకు చేసిన సహాయం సంగతి చెప్పాడు. పడవల్లో బయలుదేరి రావాలి. మీరు జ్వాలాద్వీపం చేరేందుకు 2 పగళ్ళు 2 రాత్రులు పడుతుంది. దారి చూపేందుకు ఒక భల్లుకురాయుడు నా వెంటొచ్చాడు అంటూ అతన్ని ఉగ్రాక్షుడికి పరిచయం చేశాడు. తర్వాత రుద్రుడు దారి చూపవచ్చిన భల్లుకురాయుణ్ణి ఉగ్రాక్షుడి దగ్గర వదిలి తాను మరుక్షణమే తిరిగి జ్వాలాద్వీపం వెళ్ళిపోయాడు. ఉగ్రాక్షుడు తన బంట్లలో మిరికల వంటి వారిని 500 మందిని ఏరి వాళ్లతో జ్వాలాద్వీపం వెళ్లేందుకు ప్రయాణం కట్టాడు. వాళ్ళు మహారణ్యాల్లో పడి కొండలు నదులు దాటుతూ వారం రోజుల తర్వాత సముద్ర తీరం చేరారు. రాక్షసుల్లో చాలామంది సముద్రాన్ని ఇదే మొదటిసారి చూడడం. కంటికి ఆనినంత వరకు ఉన్న ఆ మహాప్రవాహాన్ని చూస్తూనే వాళ్ళు చెప్పలేనంతగా నివ్వెరపోయారు. ఇంత మహాసముద్రం మధ్య నేల ఎలా ఉంటుంది? ఇందులో ఏదో మోసం ఉంది. ఎలాగైనా మనకు నీటి గండం తప్పదు అని వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఈ సంగతి తన చెవిన పడగానే ఉగ్రాక్షుడు రౌద్రరూపం దాల్చి అడవి చెట్లు నరికి వాటితో ఒక్కొక్కటి 50 మందిని మోయగలిగేటట్టు 10 పడవలు కట్టండి. వాటిని జాగ్రత్తగా కట్టుకున్నారా మీరు సముద్రం దాటి జ్వాలాద్వీపం చేరుతారు. లేదా మీరు భయపడుతున్నట్టు మీకు నీటి గండం తప్పదు అన్నాడు. ఉగ్రాక్షుడి హెచ్చరిక రాక్షసుల్లో ఒక చెంప భయాన్ని, మరో చెంప ఆత్మవిశ్వాసాన్ని, తెగువను కలిగించింది. వాళ్ళు మహావృక్షాలను వేళ్లకంటూ ఓడబెరికి ఓడలతో ఒక మానుకు ఇంకొక మానుకు బంధాలు బిగించి పెద్ద పెద్ద తెప్ప పడవలు తయారు చేశారు. అన్నీ సిద్ధమై ఒకనాటి సూర్యోదయం వేళ ఉగ్రాక్షుడు సముద్రం మీద బయలుదేరబోతుండగా చిత్రసేనుడి దగ్గర నుంచి ఒక దూత అక్కడికొచ్చాడు. అతడి ద్వారా జ్వాలాద్వీప పరిస్థితులు చిత్రసేనుడికి తెలుసునన్న విషయం ఉగ్రాక్షుడు తెలుసుకున్నాడు. తన దూత ద్వారా చిత్రసేనుడు ఉగ్రాక్షుడికి కొంత సైనిక సహాయం చేస్తానని కబురు పంపాడు. తన కుమారుణ్ణి పులిరాయుళ్లు ఎత్తుకుపోయారని తెలిసి మహారాజు మహారాణి దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ వార్తతో పాటు సామంతుడి కుమార్తె చంద్రసేన కూడా అపహరించబడిందని తెలిసి మరింత బాధపడ్డారు. ఆ సామంతరాజు సుదర్శనుడు లోగడ ద్రోహి నాగవర్మతో జరిగిన యుద్ధాల్లో మహారాజుకి ఎంతగానో సహాయపడ్డాడు. ఆయన మహారాణికి బంధువు కూడా. రాకుమారి చంద్రసేనతో యువరాజుకు వివాహం జరపడం బాగుంటుందని కూడా వారు భావిస్తున్నారు అని చెప్పాడు దూత. దూత మాటలు వింటూనే ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోయాడు. రాతిగదను దూతపైకి ఎత్తబోయిన వాడల్లా తమాయించుకుని, వాడు యువరాజు కాదు, ఉగ్రదత్తుడు, నా కుమారుడు.
నా కుమారుడి కోసం దుఃఖించే హక్కు మీ రాజుకు రాణికి లేదన్నానని చెప్పు. ఈ సామంతుడెవడు? సుదర్శనుడెవడు? వాడి పేరు కూడా ఎన్నడూ వినలేదే. వాడి కుమార్తె చంద్రసేన ఉగ్రదత్తుడికి తగునో తగదో తేల్చవలసిన వాడిని నేను, తెలిసిందా? ఇక వెళ్ళు అంటూ హోంకరించాడు. ఉగ్రదత్తుడితో ఇంకేమి చెప్పినా తన ప్రాణానికే ముప్పు రావచ్చని భావించిన దూత తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఉగ్రాక్షుడి ఆజ్ఞ కాగానే రాక్షసులు పడవలను సముద్రం లోపలికి కొంత దూరం లాగి పశువుల చర్మాలతో కుట్టిన తెరచాపలను గాలిగోలుకెత్తారు. అన్నింటికన్నా ముందున్న పడవలో దారి చూపేందుకొచ్చిన భల్లుకరాయుడు ఎక్కాడు. రాక్షసులెక్కిన పడవలు ఏమాత్రం ప్రమాదం లేకుండానే ఆ పగలు రాత్రి సముద్రంలో ఎక్కడా ఆగకుండా తూర్పు దిశగా ప్రయాణించాయి. కాని మర్నాటి సూర్యోదయం వాళ్లకు దూరంగా సముద్రంలో ఆకాశమెత్తు భయంకరమైన మంటలు కనిపించాయి. జ్వాలాద్వీపం, జ్వాలాద్వీపం అంటూ కొంత భయంగా కొంత ఉత్సాహంగా రాక్షసులు గట్టిగా కేకలు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికల్లా ద్వీపం వైపు నుంచి తమ కేసు వస్తున్న నల్లని నలుసంత చిన్న ఆకారం ఒకటి వాళ్లకు కనిపించింది. అది చూస్తుండగానే క్రమక్రమంగా పెరిగి పెద్దదై భయంకర పక్షిగా పడవల మీద ప్రత్యక్షమైంది. భయంకర పక్షిని చూస్తూనే రాక్షసులు హడలెత్తిపోయారు. ఉగ్రాక్షుడు ఉరుములాంటి పెద్ద గొంతుతో కాగడాలను చమురులో తడిపి వెలిగించండి అని కేక పెట్టాడు. వెంటనే రాక్షసులు కాగడాలు వెలిగించారు. భయంకర పక్షి మీదున్న రౌతులు ఆకాశంలో అంత ఎత్తు ఎగురుతూనే పడవల మీదున్న రాక్షసుల మీదకి ఈటెలు పెద్ద పెద్ద రాళ్లు విసరసాగారు. ఈ విధంగా ఓ పావుగంట కాలం పోరాటం జరిగిన తర్వాత భయంకర పక్షి మీదున్న పులిరాయుళ్లు పడవల మీద దిగబోతున్న వాళ్లలా పక్షిని సూటిగా కిందకి దూకించి అంతలోనే పైకి ఎగిరిపోతూ కొంతసేపు అట్టహాసం చేసి చివరకు జ్వాలాద్వీపం దిక్కుగా వెళ్లిపోయారు. ఏ కారణం వల్లనో ఆ పగలు రాత్రి కూడా పులిరాయుళ్లు మళ్లీ రాక్షసుల మీద దాడికి రాలేదు. మూడవ రోజు సూర్యోదయం అయ్యేసరికి పడవలు జ్వాలాద్వీపాన్ని సమీపించాయి. పడవల్ని మరికొంత దూరం పడమటి దిక్కుగా పోనివ్వండి. అక్కడ మండుతున్న రెండు అగ్నిపర్వతాల మధ్యగా ఒక లోయుంది. ఆ ప్రాంతాన మనం తీరం చేరి ఆ లోయ గుండా ద్వీపం మధ్యకు వెళ్లొచ్చు అన్నాడు రాక్షసులకు దారి చూపవచ్చిన భల్లూకరాయుడు. భల్లూకరాయుడు చెప్పినట్టే పడవలో తీరాన్ని అంటిపెట్టుకుని మరికొంచెం ముందుకు వెళ్లేసరికి రెండు అగ్నిపర్వతాల మధ్యగా పొడవైన లోయ ఒకటి కనిపించింది. కాని ఉగ్రాక్షుడు భల్లూకరాయుడు ఆశించినట్టు లోయ నిర్మానుష్యంగా లేదు. లోయ ముఖద్వారాన్ని ఆక్రమించుకుని ఉన్న పులిరాయుళ్లతో భల్లూకరాయుళ్లు హోరాహోరీ పోరాడుతున్నారు. కొన్ని భయంకర పక్షులు లోయకు చివరనున్న భల్లూకరాయుళ్ల మీద దాడి చేస్తున్నాయి. రాక్షసులందరూ పడవలు దిగి తీరం చేరేసరికి పులిరాయుళ్లు లోయలో పోరాడుతూ భల్లూకరాయుళ్ల మధ్యగా దారి చేసుకుని ద్వీపం లోపలికి పారిపోసాగారు. భల్లూకరాయుళ్లు అందిన వాళ్లను అందినట్టు చంపుతూ రాక్షసులున్న చోటుకు చేరారు. అందరికన్నా ముందున్న భల్లూకరాయుణ్ణొకడిని చూస్తూనే ఉగ్రాక్షుడు అదిరిపడి, ఉగ్రదత్త, ఏంటి వేషం అంటూ అతడి చేతులు పట్టుకుని పైకెత్తి భుజం మధ్య కూర్చోబెట్టుకున్నాడు. తమ ప్రబల శత్రువైన ఏకపాదుడితో పోరాడేందుకు రాక్షసులు సహాయం రావడం భల్లూకరాయులందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఉగ్రదత్తుడు 4 మాటల్లో శత్రుపక్ష బలగాన్ని గురించి తన పెంపుడు తండ్రితో చెప్పి భల్లూకరాయుళ్ల నాయకుడైన కందుడిని పరిచయం చేస్తూ, ఈయనే వీళ్ల నాయకుడు, నన్ను పులిరాయుల నుంచి కాపాడాడు అన్నాడు. కందుడు ఉగ్రాక్షుడికి ప్రణామం చేసి, ఉగ్రాక్ష, నీ రాక వల్ల మాకు కొండ గుహల్లో బిళాల్లో చీకటి బతుకు తప్పింది. ఏకపాదుడు వంటి మహాక్రూరుడు ఇక పుట్టబోడు. కేవలం బానిసలు చేసే కాయకష్టం మీద బతుకుతూ ప్రపంచం మీద అధికారం చెలాయించాలని చూసే ఏకపాదుణ్ణి, అతడి మిత్రుడైన కరవీరుడు నాగవర్మలను నాశనం చేయగలిగితే మీ దేశానికి ఈ జ్వాలాద్వీపానికి కూడా ఎంతో క్షేమం కలుగుతుంది అన్నాడు. దానికి ఆలస్యం ఎందుకు? వాడి కోటను ముట్టడిద్దాం. మీరు దారి చూపితే చాలు అన్నాడు ఉగ్రాక్షుడు తన పెంపుడు కొడుకును భుజం మీద నుంచి దించుతూ. అది తొందరపడి చేసే పని కాదు, నిదానంగా ఆలోచిద్దాం. ఇప్పుడు వాడి చేతిలో చంద్రసేన అనే రాకుమార్తెంది. అంతేకాక అరుద్రుడనే మీ వాడొకడు. ఎప్పుడూ వాణ్ణి అంటిపెట్టుకుని తిరుగుతూ మీ గుట్టుమట్లన్నీ వాడికి చెబుతున్నట్లు అక్కడి నుంచి పారిపోయొచ్చిన మీ దేశం వాళ్ళు చెబుతున్నారు అన్నాడు కందుడు. అరుద్రుడు ద్రోహిగా మారాడని వింటూనే ఉగ్రాక్షుడు కళ్ళెరజేసి, రుద్రుడెక్కడా అని హోంకరించాడు. రుద్రుడు భయపడుతూ అతడి ముందుకొచ్చి నిలబడ్డాడు. ఏమిరా, అరుద్రుడు ఇంత ద్రోహి ఎలా అయ్యాడు? వాడు నీవు ప్రాణ స్నేహితులు గదా అని అడిగాడు ఉగ్రాక్షుడు.
వాడికి నేనొక్కడే ఏంటి, ఉగ్రదత్తుడు కూడా ప్రాణ స్నేహితుడే. బహుశా చంద్రసేనను పెళ్లాడాలనే ఆశతో వాడు మనకు ద్రోహం తలపెట్టి పులిరాయుళ్ల నాయకుడి పక్షం అయ్యుంటాడు అన్నాడు రుద్రుడు బెదురుగా. చంద్రసేన నా కొడుకును పెళ్లాడవలసిందే, దానికి తిరుగులేదు. అరుద్రుణ్ణి నరికి ఉప్పు పాతట్లో వేస్తాను అంటూ ఉగ్రాక్షుడు రంకెలు పెట్టసాగాడు. శాంతించు ఉగ్రాక్ష, ఇంతవరకు నీకు చెప్పకుండా దాచిన రహస్యం ఒకటుంది. ఏకపాదుడిని చంపడం తేలిక కాదు, వాడికో శక్తుంది. వాడు ఎవరి నెత్తురు చూసినా లేక వాడి నెత్తురు ఎవరు చూసినా తప్పక మరణిస్తారు అన్నాడు కందుడు నిస్పృహగా. కందుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు తికమక పడ్డాడు. అతడికి వెంటనే వాడి భావం అర్థం కాలేదు. కాని ఆ అర్థం స్ఫురించగానే అతడు నివ్వెరపోయాడు. కందా, ఇలాంటిది నేనెక్కడా వినలేదు. అయితే ఆ ఏకపాదుణ్ణి నెత్తురు చిందించకుండా చంపడం ఎలా అన్నాడు. మనలో కొందరు చావడానికి సిద్ధపడాలి. కొండ శిఖరాన ఉన్న వాడి కోటలో జొరబడ్డం పెద్ద సమస్య కాదు. మనకు కొన్ని భయంకర పక్షులున్నాయి గనుక శత్రువులు మనను వాటితో అడ్డగించలేరు. నీ బంట్లలో ఒక్కొక్కడు 100 మంది పులిరాయుళ్లను అవలేలగా చుట్టచుట్టి దూరంగా పారేయగలరు. కాని మనం కోటను వశపరుచుకుని ఏకపాదుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నించడంలోనే ప్రమాదం ఉంది. వాడు కత్తితో శరీరం మీద కొన్ని ఘాట్లు పెట్టుకుని ఎదురయ్యాడంటే మనలో ఒక్కడు కూడా ప్రాణాలతో అక్కడి నుంచి తిరిగి రాలేం అన్నాడు కందుడు. వాడు చాలా బలవంతుడు కూడానా అని అడిగాడు ఉగ్రాక్షుడు. బలవంతుడా, చిచ్చి, ఒట్టి అరబకపు వెధవ. పైగా ఒంటికాలు వాడు. చేతికి దొరికితే 10 ఏళ్ల కుర్రవాడు వాణ్ణి కోట గోడల మీద నుంచి కిందకు దొర్లించొచ్చు అన్నాడు కందుడు. అయితే నా బంట్లలో కొందరు చావడానికి సిద్ధపడతారు. మనం వాడి కోటలోకి వెళ్ళిన తర్వాత వాడు ఎక్కడున్నాడో చూస్తూ ఒకడు ముందుకు నడుస్తుంటాడు. మనందరం వాళ్ళు ఎత్తకుండా నెలవంక చూస్తూ వాడి వెనక నడుస్తాం. ముందున్నవాడు ఆ దుర్మార్గుణ్ణి చూస్తూనే ఎక్కడుంది కేకపెట్టి చచ్చినా పర్వాలేదు. మనం కళ్ళు మూసుకునే వాడిని చుట్టుముట్టి కళ్ళు మూసుకునే వాడి ప్రాణాలు తెద్దాం అన్నాడు ఉగ్రాక్షుడు. ఆ తర్వాత మనం కళ్ళు తెరవగానే రక్తం కనబడుతుంది గదా అని ప్రశ్నించాడు కందుడు తల అడ్డంగా తిప్పుతూ. ఇది చాలా గడ్డు సమస్య. ఇక్కడుండి ఆలోచించలేం. వాడిని చంపిన తర్వాత అదంతా చూద్దాం. వాడి కోటకు దారి తీయండి అంటూ ఉగ్రాక్షుడు చకచకా ముందుకు నడిచాడు. భల్లూకరాయుళ్లు దారి చూపగా అందరూ లోయలో కొంత దూరం నడిచి అక్కడ ఎడమ పక్కగా కొండపాదంలో ఉన్న ఎగుడు దిగుడు రాళ్ల మీదుగా ఎక్కి శిఖరానున్న కోటకేసి పోసాగారు. ఆకాశంలో ఎక్కడా భయంకర పక్షుల జాడగాని కొండ మీద పులిరాయుళ్ల ఆచూకీగాని లేదు. అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. ఏకపాదుడేదో ఎత్తు వేశాడు. శరీరమంతా నెత్తురు చేసుకుని హఠాత్తుగా వాడు కోట గోడ మీద కనిపించి మనను చంపాలని పథకం వేసి ఉండొచ్చు అన్నాడు కందుడు. ముందు నడిచేవాడు తప్ప తతిమా వాళ్ళెవరూ కోట గోడలకేసి చూడకండి అని ఉగ్రదత్తుడు కేక వేశాడు. ఆ విధంగా అందరూ కోట గోడలను సమీపించేసరికి వాటి మీద ఏదో కలకలం వినపడసాగింది. అయినా ఎవరూ తలలు ఎత్తలేదు. కొద్దిసేపటికల్లా గోడల మీద నుంచి ఏకపాదుడి గొంతు కంచులా మారుమ్రోగింది. ఇదిగో, అందరూ చూడండి, సుదర్శనుడి కుమార్తె చంద్రసేనను ఇంత ఎత్తు నుంచి అమాంతం కిందకి పడేస్తున్నాను. ఏకపాదుడి బెదిరింపు వింటూనే ఉగ్రాక్షుడితో పాటు అందరూ నివ్వెరపోయారు. కాని ఎవరూ తలలు ఎత్తలేదు. ఇంతలో కోట గోడల మీద నుంచి ద్రోహం, మోసం అన్న అరుపు. ఆ వెంటనే ఉగ్రదత్త, చంద్రసేన జార విడిచిన తాళ ఆధారంతో పైకి రండి. ఏకపాదుణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను, భయం లేదు. కాని ద్రోహి నాగవర్మ, కరవీరుడు ఈ ప్రాంతాన ఎక్కడో పొంచున్నారని నా భయం అంటూ అరుద్రుడు కేకబెట్టాడు. ఆ వెంటనే కత్తులు ఒకదాన్నొకటి తాకిన శబ్దమైంది. చంద్రసేన ఒక చేత్తో కత్తి పైకెత్తి గోడ మీద నుంచి అరుద్రుడు కరవీరుడితో పోరాడుతున్నాడు. ఇడుగో ద్రోహి నాగవర్మ అంటూ కోట లోపలి ఆవరణలోకి దూకింది. ఉగ్రదత్తుడు, ఉగ్రాక్షుడు తమ వాళ్లను హెచ్చరిస్తూ కేకలు పెట్టి కోట గోడ నుంచి కిందకి చంద్రసేన జార్చిన తాళ్లు పట్టుకుని గబగబా పైకి పాకారు. వాళ్లు కోట ఆవరణలో దిగేసరికి కరవీరుడితో అరుద్రుడు, ద్రోహి నాగవర్మతో చంద్రసేన కత్తియుద్ధం చేస్తున్నారు. ఉగ్రాక్షుడు ఆ దృశ్యం చూస్తూనే పొంగిపోయి, ఇదిగో వస్తున్నాను చంద్రసేన, క్షత్రియ కన్య అనిపించుకున్నావు. నీ కాబోయే అత్తగారు లోగడ ఈ విధంగానే కత్తి దూసి మేనా దిగి పులిరాళ్లతో యుద్ధం చేయడం నా కళ్ళారా చూశాను అంటూ నాగవర్మకేసి రాతిగద ఎత్తబోయేంతలో వాడు చంద్రసేన విసిరిన కత్తి గుండెల్లో తగలగా అబ్బా అంటూ వెనక్కి పడిపోయాడు. రాక్షసుల్ని చూసి పారిపోబోయిన కరవీరుడి వెన్నులో అరుద్రుడు విసిరిన కత్తి దిగింది. వాడు అమ్మా అంటూ ముందుకు పడిపోయాడు.
కందుడు మహోత్సాహంతో ఏకపాదుడున్న తోలు సంచిని పైకెత్తి, ఏకపాద, లోపల ఒకగా ఉందా? ఇదిగో, ఇప్పుడే నిన్ను ఆ మండే అగ్నిపర్వత ముఖంలో జార విడుస్తాను. నీకు లోకానికి కూడా హాయిగా ఉంటుంది అంటూ దాపులనే ఉన్న అగ్నిపర్వతం కేసి పరిగెత్తాడు. నేను మీ పట్ల ద్రోహిగా నటించబట్టే ఏకపాదుడు నన్ను నమ్మాడు. చంద్రసేనకు ప్రాణాపాయం కలగనున్నదని బెదిరించి మీరు కోట గోడలకేసి చూడగానే తన శరీరం మీద గాడ్లు పెట్టుకుని మిమ్మల్ని అందరినీ చంపాలని వాడు చూశాడు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న నేను వెనక నుంచి మీద పడి వాణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను అన్నాడు అరుద్రుడు. అతడి తెలివితేటల్ని అందరూ మెచ్చుకున్నారు. ఉగ్రాక్షుడు, ఉగ్రదత్తుడు, చంద్రసేన తమ పరివారంతో కలిసి తమ దేశం చేరగానే చిత్రసేనుడు, సామంతరాజు సుదర్శనుడు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒక శుభ ముహూర్తాన ఉగ్రదత్తుడికి చంద్రసేనకు వైభవంగా వివాహం జరిగింది. ఆ వివాహానికి కందుడు వెలలేని కానుకలు తీసుకుని కపిలపురానికొచ్చాడు. ఉగ్రదత్తుడు తన మామగారైన సుదర్శనుడి సామంతరాజ్యానికి, తన పెంపుడు తండ్రైన ఉగ్రాక్షుడి అరణ్యసీమకు రాజై చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. ఇంతటితో జ్వాలాద్వీపం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.